ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే దేర్ ఆర్ 265 పర్సన్స్ హూ లైక్ either సింగింగ్ ఆర్ డాన్సింగ్ ఆర్ పెయింటింగ్. 265 మెంబర్స్లో సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ పెయింటింగ్ కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఖచ్చితంగా వాళ్ళు ఇష్టపడతారు. ఓకే, అయితే 3 గ్రూప్స్ కింద ఉన్నాయి ఇక్కడ. 200 లైక్ సింగింగ్ అండ్ 110 లైక్ డాన్సింగ్, 55 లైక్ పెయింటింగ్. అంటే ఈ మూడింటిని మనం రాస్తే సింగింగ్ ఎస్ అనుకోండి, అంటే ఎన్ ఆఫ్ ఎస్ అనేది మనకి ఏంటి ఇక్కడ, ఎన్ ఆఫ్ ఎస్ అనేది 200. అలాగే ఎన్ ఆఫ్ డాన్సింగ్ అంటే ఎన్ ఆఫ్ డి అనుకోండి, ఎన్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 110. ఎన్ ఆఫ్ పెయింటింగ్ అనేదాన్ని పి అనుకోండి, ఎన్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 55. మనకు ఇప్పుడు అర్థమైంది ఏంటి, 3 ఉన్నాయి కదా, 3 రకాలు. తర్వాత 60% లైక్ బోత్ సింగింగ్ అండ్ డాన్సింగ్, అంటే సింగింగ్ అండ్ డాన్సింగ్ని ఎస్ ఇంటర్సెక్షన్ డి అనుకోండి. వాళ్ళు ఎంతమంది అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 60 అన్నాడు. అలాగే ఎన్ ఆఫ్ 30 లైక్ బోత్ సింగింగ్ అండ్ పెయింటింగ్, 30 లైక్ బోత్ సింగింగ్ అండ్ పెయింటింగ్ అంటే ఎస్ ఇంటర్సెక్షన్ పి ఇది ఉంది, అది 30 ఉంది. అలాగే 10 లైక్ ఆల్ అన్నాడు, అంటే ఎన్ ఆఫ్ సింగింగ్ ఇంటర్సెక్షన్ సింగింగ్ డాన్సింగ్ పెయింటింగ్ 3 ఇష్టపడేవాళ్ళు ఎంతమంది అంటే, డాన్సింగ్ పెయింటింగ్ 3 ఇష్టపడేవాళ్ళు 10 మెంబర్స్. అయితే మన క్వశ్చన్ ఏంటి అంటే, డాన్సింగ్ అండ్ పెయింటింగ్ ఎంతమంది ఇష్టపడుతున్నారు అంటే ఎన్ ఆఫ్, మీకు కావాల్సింది డాన్సింగ్ డి ఇంటర్సెక్షన్ పి అనేదాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్వశ్చన్ మార్క్. సో దీన్ని బేస్ చేసుకున్న ఫార్ములా ఒకటి ఉంది మనకి. ఏ ఫార్ములా అంటే 3 సెట్స్ ఉన్నప్పుడు, ఏబిసి అనే 3 సెట్స్ ఉన్నప్పుడు, ఏబిసి 3 సెట్స్ ఉన్నప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అనేది ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములాలో మీకు ఈ ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని అప్లై చేసేస్తే మీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఐ మీన్ ఎస్ డిపి అనుకున్నాం కదా, దీని వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 265 అవుతుంది. ఇది 265. అలాగే ఎన్ ఆఫ్ ఏ ఉంది, ఎన్ ఆఫ్ బి ఉంది, ఎన్ ఆఫ్ సి ఉంది. ఏ అంటే సింగింగ్, బి అంటే డాన్సింగ్ పెయింటింగ్ అనుకోండి. ఆ మూడిట్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన అన్నోన్ నెంబర్ వచ్చేస్తుంది. ఓకే, అది అప్లై చేయండి మీరు. నెక్స్ట్ ఇక్కడ 11th సమ్ చూస్తే ఎక్స్ సచ్ దట్ చూడండి, 11th సమ్ ఇంకోటి 10th ఒక చెప్పాలి కదా. 64 స్టూడెంట్స్, out of 64 students, number of students taking mathematics is 64 students ఉన్నారంట. Number of students taking mathematics is 45. Number of students taking both mathematics and biology is 10. And the number of students taking only biology mathematics గురించి ఇచ్చాడు ఇక్కడ మనకి. అంటే ఓన్లీ బయాలజీ. Number of students taking mathematics 45 and the number of students taking mathematics and biology 10. Number of students taking only biology if all the students take either mathematics or biology. అంటే 64 మెంబర్స్ కూడా either mathematics అని తీసుకుంటారు, బయాలజీ అని తీసుకుంటారు, రెండులో ఏదో ఒకటైనా తీసుకుంటారు. అది కానీ ఇది కానీ రెండు కూడా తీసుకోవచ్చు, అది పాసిబిలిటీ. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూనియన్ బయాలజీ అనేదాన్ని 64గా మనం కన్సిడర్ చేసేసుకోవచ్చు.
ఎందుకంటే ఎయిదర్ అదైనా తీసుకుంటారు ఇదైనా తీసుకుంటారు అంటున్నాడు కాబట్టి సో ఇది 64 అయిపోద్ది. నెక్స్ట్ 45 అనేది మ్యాథమెటిక్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య. అంటే n ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 45. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేకింగ్ బోత్ మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ 10. అంటే మ్యాథమెటిక్స్ బయాలజీ తీసుకునేవాళ్ళు n ఆఫ్ m ఇంటర్సెక్షన్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 10. బయాలజీ మ్యాథమెటిక్స్ రెండు కలిపి తీసుకునేవాళ్ళు, బోత్ తీసుకునేవాళ్ళు అంటే ఇంటర్సెక్షన్ తీసుకున్నాం. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేకింగ్ ఓన్లీ బయాలజీ తీసుకున్న వాళ్ళు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో ఓన్లీ బయాలజీ తీసుకున్న వాళ్ళు తెలియాలంటే బయాలజీ తీసుకున్న మొత్తంలోంచి ఇది ఇంటర్సెక్షన్ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే మనకున్న పెన్ రిప్రజెంటేషన్ చూద్దాం ఒకసారి. మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళు బయాలజీ తీసుకున్న వాళ్ళు బి, మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళు ఎం. వాడు ఇచ్చింది మొత్తం 64, ఈ రెండిట్లో సరిపెట్టాలి. n ఆఫ్ m 45, m ఇంటర్సెక్షన్ బి అంటే 10, ఈ 10 మిడిల్ వేసుకోండి. ఇది 45 రావాలి కాబట్టి ఇక్కడ 35 ఉంటుంది. ఈ రిమైనింగ్ పార్ట్ ఓన్లీ బిలోకి వచ్చేవాళ్ళు ఎంతమంది అంటే అవుట్ ఆఫ్ 64లోంచి ఈ 35 ప్లస్ 10 తీసేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 45 సబ్ట్రాక్ట్ చేస్తే 14 మైనస్ 5 అంటే 9, 19. ఈ 19 ఓన్లీ బీకి వస్తారు, అంటే ఓన్లీ బయాలజీ తీసుకునేవాళ్ళు. ఓకే, కాబట్టి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేకింగ్ ఓన్లీ బయాలజీ ఈజ్ 19. దట్ ఈస్ ఆప్షన్ 2. ఇక్కడ చూస్తే మీకు 11th ప్రాబ్లం ఒకసారి చూస్తే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు x సచ్ దట్ x బిలాంగ్స్ టు r. రియల్ నంబర్స్ అయి ఉంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 14 అయినప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 4 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 4 కానీ x ఈజ్ ఈక్వల్ టు -4, ఈ రెండు సొల్యూషన్స్ అవుతాయి దీనికి. ఫస్ట్ పార్ట్ నుంచి x రియల్ నెంబర్గా ఉన్నప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 6 అంటే x ఈజ్ ఈక్వల్ టు 6/2 అంటే 3. ఇక్కడ ఫస్ట్ కేసు సెకండ్ కేసు రెండు సెట్లు ఉన్నాయి. ఇక్కడ ఇది ఒక కేసు అండ్ ఈ కేసు మనం కన్సిడర్ చేయాలి. అండ్ అంటే ఏంటి? ఇంటర్సెక్షన్. ఇక్కడ వచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? ప్లస్ ఆర్ -4. ఇక్కడ వచ్చిన ఎలిమెంట్ ఏంటి? సెకండ్ కేసు నుంచి 3 వచ్చింది. అంటే ఇది ఒక సబ్సెట్గా మనం కన్సిడర్ చేస్తే ఏ డాష్ అనే సబ్సెట్గా తీసుకుంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అంటే 4, -4. అలాగే సెకండ్ సెట్ని బి డాష్ అని తీసుకుంటే దాంట్లో వచ్చిన ఎలిమెంటు x ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో ఈ రెండింటికి అండ్ ఆపరేషన్ ఉంది. అండ్ ఆపరేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? -4, 4 ఇంటర్సెక్షన్ 3 అంటే 5 అవుతుంది. ఈ 5 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇదే మోడల్లో మనకి వెన్ రిప్రజెంటేషన్ నుంచి దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ అయితే దెన్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనం ఇక్కడ సెట్ థియరీని బట్టి అప్లై చేయొచ్చు. వెన్ రిప్రజెంటేషన్ వేసుకోండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఏ అండ్ బి 2 సెట్స్ అంట. అంటే ఫస్ట్ సెట్ ఏ తీసుకోండి, సెట్ బి. ఏ యూనియన్ బి ఇక్కడ ఎన్ని రీజియన్స్ ఉంటాయి? ఫస్ట్ ఏ ఓన్లీ అనే ఒక రీజియన్ ఒకటి, ఏ ఇంటర్సెక్షన్ బి రీజియన్ ఇది ఒకటి, బి ఓన్లీ అనే రీజియన్ ఒకటి, అలాగే ఫోర్త్ రీజియన్ అంటే ఈ రెండు కాంది ఫోర్త్ రీజియన్. మనకు కావాల్సింది ఏంటి? ఏ అండ్ బి 2 సెట్స్ అయితే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్లోంచి ఏ యూనియన్ బి తీసేస్తే 4 మిగులుతుంది. అంటే దీన్ని రిప్రజెంట్ చేసేది ఫోర్త్ రీజియన్. అంటే బయట ఉన్న రీజియన్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్కి ఈక్వల్ అవుతుంది. ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. ఏ కాంప్లిమెంట్ అంటే ఏ లేనిది యూనివర్సల్ సెట్లో ఉన్నది అంటే 3 and 4 అవుతాయి. ఏ కాంప్లిమెంట్ అంటే 3 and 4 అవుతాయి. ఇంటర్సెక్షన్ బి ఈ లోపల ఉన్న బ్రాకెట్ గురించి మాట్లాడుతాను నేను, బయట దాని గురించి కాదు. ఈ లోపల ఉన్న ఏ కాంప్లిమెంట్కి ఏ కాంప్లిమెంట్ అంటే ఏలో లేనిది అని తీసుకోవాలి. అంటే 3 and 4 అవుతుంది. ఇంటర్సెక్షన్ బి ఆ 3 and 4 తోటి బిని ఇంటర్సెక్ట్ చేయాలి. మనకు వచ్చింది ఏంటి? 3, 4 అని వచ్చింది. ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి?
2 3 రీజన్స్ 2 3 కలిపితేనే కదా బి. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి 3 ఒకటి, కాబట్టి 3 అనేది దీనికి సంబంధించింది అవుతుంది. అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి దేనికి ఈక్వల్ అవుతుందంటే 3కి ఈక్వల్. 4కి 3కి ఇంటర్సెక్షన్ చేస్తే ఏమవుతుంది, 4కి 3కి ఇంటర్సెక్షన్ చేయాలి. 4 అంటే బయట ఉన్నది, 3 అంటే లోపల ఉంది. ఈ రెండింటికి కామన్గా ఏం రీజన్ లేదు కదా. 3 రీజన్ అంటే ఇది, ఈ పార్ట్ మాత్రం ఓన్లీ బి అనేది 3. 4 అంటే ఏ కాదు బి కాదు అనేది 4. ఈ రెండింటికి కామన్గా ఉన్న రీజన్ అంటూ ఏమీ లేదు, కాబట్టి 5 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 13th సమ్ తీసుకుంటే A12 అనే సెట్ ఉంది. ఏ అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 1 and 2 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి ఏ అనే సెట్లో. ఏ అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ 1 and 2. అలాగే బి అనే సెట్లో సెట్ 1 సెట్ 2 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ క్లారిటీ కోసం ఏ అనే సెట్ నేను తీసుకుంటున్నాను. ఏ అనే సెట్లో 1 2 ఎలిమెంట్స్ ఉంటే ఏ అనే సెట్లో, బి అనే సెట్లో వాడు ఇచ్చిన దాన్ని బట్టి బి అనే సెట్లో సెట్ 1 సెట్ 2 అంటే ఈ రెండు ఎలిమెంట్స్గా ఉన్నాయి. బీలో ఈ రెండు ఎలిమెంట్స్గా ఉన్నాయి. ఇక్కడ 1 2 ఈలో ఉంటే ఇక్కడ సెట్ 1 సెట్ 2 ఎలిమెంట్స్గా ఉన్నాయి బీలో. అర్థమవుతుంది కదా. బీలో సిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే సెట్ కంటైనింగ్ సెట్ 1 2. సి అనే సెట్ని ఒకసారి మీరు రిప్రజెంట్ చేస్తే సి అనే సెట్లో ఒక ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ సెట్ కంటైనింగ్ 1 2 ఎలిమెంట్స్. 1 2 ఎలిమెంట్స్గా ఉన్నటువంటి ఒక సెట్ సిలో ఉన్నటువంటి ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్ని బట్టి దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఈజ్ కరెక్ట్ అని అడిగాడు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందా. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందా, అవుతుంది. ఎందుకని ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 1 2, బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఇక్కడ సెట్ 1 సెట్ 2 అనే ఎలిమెంట్స్. ఈ రెండు ఎలిమెంట్స్కి ఈక్వల్ కాదు కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్ అవుతుంది. సెకండ్ ఆప్షను ఇక్కడ ఉంది, ఇది ఫెయిల్ అయింది. బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సి అన్నాడు. బి అనేది సికి సబ్సెట్ అవుతుందా, బిలో ఉన్న ఎలిమెంట్స్ సిలో ఉన్నవా, లేదు. సెట్ 1 ఈ ఎలిమెంటు ఇందులో ఉందా, సెట్ 1 అనే ఎలిమెంట్ ఇందులో ఉందా, ఉంటే సబ్సెట్ అవ్వచ్చు. సెట్ 1 అనేది లేదు, సెట్ 1 2 అనేది ఉంది. ఈ మొత్తం ఎలిమెంటు ఇందులో మనకు కనిపించాలి, ఎక్కడా లేదు. కాబట్టి ఇది రెండోది ఫెయిల్ అవుతుంది. ఏ అనేది బిలాంగ్స్ టు సి అవుతుందా అని అడిగాడు. మనం కొటేషన్ కానీ ఒకసారి వెరిఫై చేద్దాం. ఏ అంటే ఏంటి, ఏ అంటే సెట్ 1 2 అంతే కదా. ఏ అంటే ఏ నథింగ్ బట్ సెట్ 1 2. సెట్ 1 2 అనేది ఇందులో ఉందా, ఉంది కదా. సెట్ 1 2 అనేది ఇందులో ఉందా, సిలో ఉందా, అప్పుడు ఏ సబ్సెట్ ఆఫ్ సి అవుతున్నట్టు కదా. కాబట్టి సెట్ 1 2 కంటైన్డ్ ఇన్ సి, దేర్ఫోర్ సి కరెక్టే అవుతుంది ఆప్షన్. ఏ సబ్సెట్ ఆఫ్ సి అవ్వదు కానీ, ఏ సిలో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అని సిలో లేవు కానీ ఏ కంప్లీట్గా సిలో ఉంది. సో ఇది ఫెయిల్ అవుతుంది. ఏ సబ్సెట్ ఆఫ్ సి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉండాలి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 1 ఇందులో కనిపించట్లేదు కదా, కాబట్టి ఇది ఫెయిల్ అవుతుంది. ఏ బిలాంగ్స్ టు సి అంటే ఏ అంటే నథింగ్ బట్ సెట్ 1 2 కదా. ఆ ఏ అనేది ఇందులో కనిపిస్తుంది కదా మనకి, ఏ అనేది సిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. ఈ రీజియన్ షేడెడ్ రీజియన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు. షేడెడ్ రీజియన్ అంటే ఓన్లీ ఏ రిప్రజెంట్ చేస్తుంది, ఓన్లీ బి రిప్రజెంట్ చేస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది అన్షేడెడ్ రీజియన్, ఇది కాదు కదా మనకు కావాల్సింది, షేడెడ్ రీజియన్ కావాలి. ఏ యూనియన్ బి అంటే రెండు కలిపి మొత్తంగా రిప్రజెంట్ చేస్తుంది, ఏ యూనియన్ బి అవుతుంది. కానీ ఇక్కడ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు.
బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే ఏంటి? బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. కానీ ఏలో ఉన్నది ఇక్కడ షేడెడ్ రీజన్. బి మైనస్ ఏ అంటే ఓన్లీ బి. ఇది బి మైనస్ ఏ అంటే ఇలా ఉంటుంది. ఇది ఏ, ఇది బి అనుకుంటే బిలోంచి ఏం తీసేయాలి? బిలోంచి ఏం తీసేయడం అంటే బిలో ఉన్న అన్నీ ఉండాలి, ఏలో ఉన్నవి తీసేయాలి. అంటే ఇది ఈ పార్ట్ తీసేయాలి అందులోంచి, బిలోంచి. ఇంక మిగిలింది ఏమవుతుందంటే ఈ పార్ట్ అవుతుంది. ఆ పార్ట్ ఒకటే కనిపించట్లేదు మనకి, మొత్తం అంతా కనిపిస్తుంది. ఏలో చాలా పార్ట్ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. ఏ మైనస్ బి అంటే ఇది యూనియన్ బి మైనస్ ఏ. సరిపోయింది, కరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ ఇది సెట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 అవుతుంది ఇంత ఆన్సర్. ఏ మైనస్ బి అంటే ఇది, బి మైనస్ సి అంటే ఇది. ఈ రెండింటికి యూనియన్ చేస్తే సరిపోతుంది.